ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. అక్టోబర్ 2 మహాలయ అమావాస్య రాబోతుంది. ఇది సూర్యగ్రహంతో కలిసి వస్తున్న మహాశక్తివంతమైన అమావాస్య. 6000 సంవత్సరాలకు వస్తుంది. అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి చాలు. 4 వైపుల నుండి ధనం దూసుకుపోతుంది. కోరుకున్నంత ధనం వస్తుంది. డబ్బుకు లోటే అనేదే ఉండదు. ధన ప్రవాహంలాగా వస్తుంది. ధన సమస్యలు కూడా పోతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. జీవితం మారిపోతుంది. బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం. బియ్యాన్ని లక్ష్మీదేవిగా కూడా భావిస్తారు. బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు కూడా. ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి కూడా బతకలేడు. ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బతకలేడు. ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు. అన్నమే తింటారు కదా. బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంటుంది. అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. బియ్యాన్ని కింద వలిచించిన ఒకవేళ కింద పడిపోయినా ఎత్తేసేవారు. అంతేకాని చీపురుతో తుడిచేవారు కాదు. కాలుతో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు. ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు. అందుకే ఎవ్వరూ ఎప్పుడు ధనానికి లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు. వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది. కడుపు నిండా తినగలిగేవారు. మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవ్వరు కూడా కడుపు నిండా తినట్లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాలు బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు. రోగాలే కాదు, కొంతమందికి రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు. అంటే మనశ్శాంతి లేకపోయినా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా మనం కడుపు నిండా తినలేము కదా. ఇలా ధనం ఉన్నా కూడా స్పష్టంగా తినలేకపోతున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన పెద్దలు పాటించిన నియమాలు మనం పాటించలేకపోవడం. అందువల్లనే ఇలా జరుగుతుంది. ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో ఈ బియ్యం వల్లనే మనం బతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. కడుపు నిండా తినగలుగుతారు. అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా దరిచేరవు. మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఇక బియ్యాన్ని అందరూ డ్రమ్ములో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఆ బియ్యం డ్రమ్ములో అమావాస్య రోజు ఏ వస్తువును వేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలు ఏమైనా ఉంటే పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనం మీ దగ్గరకు దూసుకొని వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. మరి అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏమేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితేనే చూడండి, లేకపోతే ఏమీ అర్థం కాదు కూడా. ఈ శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు ధనపరంగా సమస్యలు పోతాయి. ముఖ్యంగా ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు అయితే చెప్తున్నారు. ఈ పరిహారం చేయడం వలన ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తేలిపోతాయి. డబ్బు బాగా కలిసి వస్తుంది. అమ్మవారు మీ ఇంటికి వచ్చేస్తుంది. దిష్ట వేసుకొని కూర్చుంటుంది. అమావాస్యకు ఎంతో శక్తి ఉంటుంది. కనుక ఈరోజు బియ్యం డబ్బాలో ఇది వేశారంటే మీ జీవితంలో దారిద్ర్యం కూడా పోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం మీకు దక్కుతుంది. కొంతమంది బియ్యం మూట తెచ్చి ఆ మూటను ఇప్పి అలాగే ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో పోసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి. అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది. చాలామంది డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు. బియ్యం డబ్బాని అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంటగదిలోనే పెట్టుకోవాలి. అలా వంటగదిలో పెట్టిన బియ్యం డబ్బాలో వేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఏం చేయాలి అంటే ఏమీ లేదండి. అమావాస్య రోజున చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. అంటే కొత్త వస్త్రాన్ని, ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని, జాకెట్ ముక్కనైనా సరే సరిపోతుంది. ఒక కొత్త ముక్కను తీసుకొని ఈ పరిహారాన్ని వాడుకోవచ్చు. ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో 11 రూపాయలు చిల్లర వేయండి. చేతి రూమాలు అంతే సైజులో వస్త్రం తీసుకొని దానిలో 11 రూపాయలు కాయిన్ వేయండి. అంత చిల్లర వేయండి. 10 రూపాయల కాగితాన్నైనా పెట్టుకోవచ్చు.
తర్వాత 7 లవంగాలు తీసుకుని అవి కూడా ఆ వస్త్రంలో వేయండి. లవంగాలకు చెడును తొలగించి అంతటి శక్తులు ఉంటాయి. మన కష్టాన్ని తొలగించి మన జీవితాన్ని మార్చే శక్తి ఈ లవంగాలకు ఉంటుంది. కాబట్టి 7 లవంగాలను వస్త్రంలో వేయండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందో తొక్క తీసి వేయండి. వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేయండి. వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి. చెడును తొలగించే శక్తి కూడా వెల్లుల్లి రెబ్బలకు ఉంటుంది. కనుక రూ. 11 7 లవంగాలు 5 వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి. తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. అమ్మకు లక్ష్మీదేవి, మా ఇంట్లో ఉన్న దారిద్ర్యం పోవాలి, ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోవాలి, ధనం కలిసి రావాలి అని ఈ పరిహారం చేస్తూ ఉన్నాము అని, నువ్వేమన్నా సమస్యలు తీరాలి అని చూడు తల్లి అని మనస్ఫూర్తి అమ్మవారికి మీ సంకల్పాన్ని ఇడమిర్చి చెప్పుకోండి. అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి బియ్యం డబ్బాలో వేయండి. అంటే పైన వేసి వదిలివేయకుండా బియ్యం లోపలికి పెట్టండి. బయటకు కనిపించకుండా బియ్యం లోపలికి తీసివేయండి. అమావాస్య రోజున బియ్యం డబ్బాలు ఈ మూటను వేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. 4 వైపుల నుండి ధనం ఎలా కట్టు వస్తూనే ఉంటుంది. అంటే ఉన్న డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది. బట్టలకు లోటు రాకుండా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అంతేకాదు, కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచిగా ఉండదు. అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటకాలలో కూడా రుచి పెరుగుతుంది. కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం అయితే చేయండి. బియ్యం డబ్బాలో పెట్టిన ఈ మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు. ఇప్పుడైతే ఈ డబ్బాలోని బియ్యం నిండిన స్టోర్ చేస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఈ మూటను తీసేసి దానిలో లవంగాలను, వెల్లుల్లి ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. రూ. 11 మాత్రం ఏదైనా గుడి ఉండిలో వేసేయండి. తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి. ఒక్కసారి వాడిన వస్త్రాన్ని 3 సార్లు ఈ పరిహారం వాడుకోవచ్చు. అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయండి. ధనధాన్యాలకు లోటే రాదు. మీరు కూడా ఈ అమావాస్య రోజు బియ్యం డబ్బాలు ఈ మూటను వేసి శుభ ఫలితాలని పొందండి.